ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు యేసు క్రీస్తు ప్రభువును పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ సమీపించినప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజలకు భయపడి ఆయనను ఎలాగూ చంపుదుమా అని ఉపాయం కొరకు వెదుకుచూ ఉన్నారు అని లూకా 22వ అధ్యాయంలో లిఖించబడి ఉంది. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. అంతటా 12 మంది శిష్యులలో ఒకడు ఆయన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించును. యూదా ఇస్కరియోతు అప్పటి వరకు యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. అతనిలో ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా లోపలికి సాతాను ప్రవేశించి ఉన్నాడో వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. ఈ ప్రత్యేకమైన సంభాషణ ఈయనకెందుకు? ప్రధాన యాజకులతో ఆయన సత్సంబంధము పెట్టుకున్నాడు. ఎలాగా యేసు ప్రభువుని అప్పగించవచ్చో దానికి మార్గమును తెలియచేస్తూ ఉన్నాడు. అందుకు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మత పెద్దలు బహుగా సంతోషించి ఉండవచ్చు. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ సమ్మతించారు. వాడు అందుకు ఒప్పుకున్నాడు. అనగా ద్రవ్యము సంపాదించాలన్న అభిలాష, ఆశతో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క డబ్బుకు ఎంత ద్రవ్యమిచ్చి వారు ఆ పని చేయుటకు పురికొల్పి ఉన్నారో వాడు అందుకు ఒప్పుకున్నాడు. జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచూ ఉండెను. He promised and sought opportunity to betray him unto them in the absence of the multitude. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును, యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. ఆ శిష్యులు వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని యేసుక్రీస్తు ప్రభుని అడిగి ఉన్నారు. ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించింటిలోనికి అతని వెంట వెళ్ళి, నేనును నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడా అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. ఎంత బాగుంది! ఆ ఇంటి యజమానుడు ఆ విధంగా చెప్పినప్పుడు అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. ఈ 12 మందికి మరియు యేసు క్రీస్తు ప్రభువుకు ఇంకా ఎవరైనా ఉంటే వారందరితో కలిసి ఈ పస్కాను భుజించుటకు, పస్కాను ఆచరించుటకు ఎన్నో సామాగ్రి కలిగిన గొప్ప మేడగది ఉందట అతనికి. ఆ మేడగది చూపించినప్పుడు వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. హల్లెలూయా! ఎంత గొప్ప యజమానుడినా! కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విధంగానే అంతమందికి కూడా పస్కా భోజనమును ఆయన సిద్ధపరిచిన యజమానుడు. ఈ రోజున ఎంత ఆశ్చర్యమైన విషయం మనకు అర్థమవుతుంది. ఉన్న పాటున ఆ యొక్క పని, ఆ బాధ్యత అప్పగించినా కూడా వెంటనే అంగీకరించి ప్రభువుకు, శిష్యులకు ఆహారమును, వసతిని సిద్ధపరచుట చాలా అద్భుతంగా ఉంది. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో అపోస్తులందరూ కూడా
ఆ భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. మీతో కలిసి ఈ లాస్ట్ సప్పర్, ఈ ఆహారము, ఈ పస్కాను చేయాలని చాలా ఆశపడ్డాను. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, అనగా తిరిగి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును అప్పగించి ఆయన పునరుత్థానుడై లేచి పరలోక రాజ్యములో ఆయన చేరిన తర్వాత ఈ శిష్యులు కూడా ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళిన తర్వాత అక్కడ తిరిగి ఈ యొక్క అద్భుతమైన మన్నాను లేక ఈ యొక్క విందును ప్రభు అక్కడ ఏర్పాటు చేస్తాడట. అది దేవుని రాజ్యంలో మరొకసారి నెరవేరుతుంది అంటున్నాడు. ఇక ఎన్నడు దాన్ని భుజింపను అనగా ఆ ప్రభు ఇక తన యొక్క ప్రాణమును అప్పగించబోతున్నాడు కాబట్టి ఇక తనకు ఆయుష్ లేదు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆ మాట చెప్పి ఉన్నారు. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి అని ఆ ప్రభు ఆ యొక్క గిన్నెను వారికి ఇచ్చి ఉన్నాడు. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము తాగినని మీతో చెప్పుచున్నాను అనను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన ఈ యొక్క నెరవేర్పు గురించి ఆ ప్రభు చెప్తూ ఉన్నాడు. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఇంకా యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన రక్తమును చింతించబోతూ ఉన్నాడు. కాబట్టి నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధనను నేను చేయబోతున్నాను అని, ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అని ఆ ప్రభు అక్కడ ఆ విషయాన్ని తెలియచేసి ఉన్నాడు. నిర్ణయించిన ప్రకారం మనుష్య కుమారుడు పోచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడును ఆ మనుషునికి శ్రమ అని ఆ ప్రభు అక్కడే చెప్పి ఉన్నారు. హల్లెలూయా! అప్పుడు అందరూ తమలో తాము ప్రశ్నించుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. ఎవరు అప్పగించబోతున్నారు అనే వివాదం పుట్టగా యేసుక్రీస్తు ప్రభు వారితో ఇట్లను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయుదురు, ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగుండవద్దు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకు వలె ఉండాలి అని ఆ గొడవ, ఆ యొక్క ఎవరు గొప్పవారు, ఎవరు పరిచర్య చేయువాడు అనే సంగతిని మరి ఏ విధంగా ఉండాలో అనే ఈ విషయాన్ని ప్రభు అక్కడ వారి యొక్క అలజడిలో గద్దించి చెప్పి ఉన్నారు. హల్లెలూయా! ప్రభు చెప్పారు, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారే మీరు. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచు ఉన్నాను. ఎంత గొప్ప భాగ్యము! అపోస్తలులు 12 మంది ఈ పరలోక రాజ్య పునాదులుగా ఉన్నారు. వారు ఆ పరలోక సింహాసనముల మీద కూర్చొని ఉండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి వారు తీర్పు తీర్చబోతూ ఉన్నారు అని ప్రభు వారికి ఈ రాజ్యమును, ఈ అధికారమును వారికి ఇచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప మరి ఆధిక్యత ఆ ప్రభు వారికి ఇచ్చి ఆ యొక్క అద్భుతమైన ఈ పస్కా పండుగను లేక పస్కా విందును ఆచరించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ప్రభు యొక్క అద్భుతమైన తన యొక్క ప్రవచన నెరవేర్పు, ఇశ్రాయేలును తీర్పు తీర్చుటకు 12 మందికి గొప్ప
ఆధిక్యత ఇచ్చి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.